సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత కొన్నేళ్లుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజు నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మూడం పెళ్లి ముహూర్తాలు లేవు. ఇలాంటి టైంలో కూడా వాళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారని చాలా మంది నెటిజన్లు డౌట్స్ రైజ్ చేశారు. ఇక సమంత పెళ్లి వార్తలు పుకార్లని కొట్టిపారేశారు. ఏ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించారు. అయితే సమంత రాజ్ నిడిమోరు ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవిదేవి సన్నిధిలో పవిత్రమైన భూత శుద్ధి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ భూత శుద్ధి వివాహం. గత అనుభవాల దృష్ట్యా తమ సంసారం పచ్చగా 100 ఏళ్ల పాటు ఉండాలని భావించిన శ్యామ్ ముహూర్తాలు లేకున్నా ఇక్కడే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.